ధాన్యం సేకరణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి వదిలేసింది. 2-3 గ్రామాలకు ఒక దళారీ చొప్పున అప్పగించి అందిన కాడికి దోచుకోమని పచ్చ జెండా ఊపింది. సంచులు, లారీలు ధర విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో పెట్టిన పెట్టుబడి రాకపోగా రైతులు నష్టాల ఊపిలో కూరుకుపోతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ దశలోనూ ప్రభుత్వ పర్యవేక్షణ అన్నదే లేదు. ధాన్యం కొనాలనే చిత్తశుద్ధి అంతకంటే లేదు. రాష్ట్రంలో రైతులకు చంద్రబాబు సర్కార్ కంటి మీద కునుకు లేకుండా చేయడంతో పాటు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా నిలువునా దోపిడీ చేస్తోంది. దళారుల దందాకు వత్తాసు పలుకుతూ రైతులను నిలువునా ముంచేస్తోంది. 2-3 గ్రామాలకు ఒక దళారీ చొప్పున అప్పగించి వారికి సంచులు, లారీలు ధరల విషయంలోనూ స్వేచ్ఛ ఇచ్చేది. మొత్తంగా ధాన్యం కొనుగోలు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న వారు అతి తక్కువ ధరకు అడుగుతూ ఉండడం ఊరూరా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకు అమ్ముకోవడం తప్ప అన్నదాతలకు మరో మార్గం లేకుండా చేసింది. ఫలితంగా అన్నదాతలకు రోజుల తరబడి రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి ఎత్తుకోవడం లేదా దళారులు అడిగిన రేటుకు ఇచ్చేయడం తప్ప మరో దారి కనిపించట్లేదు. రాష్ట్రంలో పేరుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినా దళారుల అనుమతి లేకుండా ఒక్క గింజ కూడా పంట పొలం నుంచి మిల్లర్లకు చేరే పరిస్థితి లేదు. పంటను మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా నిరాశ ఎదురవుతుంది. రోజుల తరబడి షెడ్యూల్ ఇవ్వకపోవడం, గోనె సంచులు సమకూర్చకపోవడంతో కోసిన పంటను నిల్వ చేసేందుకు అగచాట్లు పడాల్సి వస్తుంది. ఒకవేళ పట్టుబడి చేసిన రోజుల తరబడి లోడు మిల్లులకు చేరట్లేదు. అదే దళారులు చెప్పిన రేటుకు ధాన్యాన్ని ఇస్తే మాత్రం క్షణాల్లో తరలించేస్తున్నారు. ఫలితంగా రైతులు 75 కిలోల బస్తాను 400 నుంచి 500 తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే సాధారణ రకానికి 1777 ఏ గ్రేడుకు 1892 మద్దతు ధర ఉంటే దళారులు ఇచ్చేది 1200 నుంచి 1300 మాత్రమే. ప్రభుత్వం 3013 రైతు భరోసా కేంద్రాలు, 2061 పీపీసీల ద్వారా ధాన్యం సేకరణకు ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. కానీ చాలా చోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ఇక్కడ అధికారులు, దళారులు కుమ్మక్కుల్లో భాగంగా కొనుగోలు కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఏకంగా 7,53,000 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో రైతులకు పంట పట్టుబడికి మాత్రం సంచులు దొరకట్లేదు. మరోవైపు 30,000కు పైగా రవాణా వాహనాలు సిద్ధం చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నా లోడింగ్కి మాత్రం కనీసం ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉండట్లేదు. మొత్తంగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్ర అగచాట్లు పడుతున్నారు అన్నదాత.